ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మంచిర్యాల జిల్లా హజీపూర్ లో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ భార్య. హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్లా సమీపంలో ఈ నెల 22న గుడిపేటకు చెందిన సాయిని కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సాయిని కుమార్ పని ఉందని చెప్పి బైక్ పై మంచిర్యాలకు వెళ్తున్న క్రమంలో ముల్కల్లా సమీపంలో జాతీయ రహదారిపై అనుమానాస్పదలో మృతి చెంది కనిపించాడు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతుడి భార్య సాయిని భారతినే భర్తను హతమార్చినట్లుగా తరువాత యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్లుగా తేలింది. మంచిర్యాల జిల్లా గుడిపేటకు చెందిన సాయిని కుమార్ కు అదే గ్రామానికి చెందిన భారతితో 2002లో వివాహం జరిగింది. వీరిద్దరికి 2 కుమారులున్నారు. 10 ఏళ్ల పాటు సంసారం సజావుగానే సాగింది. 2012లో గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇక భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సాయిని కుమార్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి భార్యను కొట్టి హింసించేవాడు. ఇదే సమయంలో వ్యవసాయ పనుల కోసం గుడిపేట గ్రామానికి చెందిన రామ్ మల్లేష్ అనే వ్యక్తి దగ్గర 60,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చమని సాయిని కుమార్ ను మల్లేష్ పలుమార్లు అడిగాడు. కానీ అతను అప్పు తిరిగి చెల్లించేందుకు నిరాకరించాడు. దీంతో మల్లేష్ చాలా సార్లు కుమారి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో పాటు చంపుతానని బెదిరించాడు. ఇక అప్పటికే భర్త మీద కోపంతో ఉన్నటువంటి భారతి తన ప్రియుడు సురేందర్ తో కలిసి సాయిని కుమార్ ను హత్య చేయాలి అని ప్లాన్ వేసింది. మల్లేష్ ఇంటికొచ్చి సాయిని కుమార్ ను హత్య చేస్తానంటూ బెదిరించిన తర్వాత మల్లేష్ తో కుమారును చంపించాలంటూ భారతి సురేందర్ కు ప్లాన్ చేశారు. ఇక గత ఏడాది జనవరి నుంచి కుమార్ కు తెలియకుండా అతని పేరిట వివిధ కంపెనీలో 3 కోట్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు. కుమార్ ను చంపేందుకు మల్లేష్ తో 12 లక్షలకు ఒప్పందం చేసుకుని 2 లక్షలు చెల్లించింది. మిగిలిన 10 లక్షలు కుమార్ ను చంపిన తరువాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని చెల్లిస్తానని ఒప్పుకున్నారు. మల్లేష్ మంచిర్యాలకు చెందిన తాపీ మేస్త్రి శ్రీరామ్ కుమార్ తో కలిసి ఈ నెల 22న రాత్రి సాయిని కుమార్ ను మద్యం తాగుదామని పిలిపించారు. ఇంకా ముల్కల్లా పంపు హౌస్ రోడ్ లో ముగ్గురు కలిసి మద్యం తాగిన తరువాత కుమార్ పై సుత్తితో దాడి చేసి చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఇక అర్ధరాత్రి సమయంలో అటుగా వెళ్లిన ప్రయాణికులు చూసి హజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సాయిని కుమార్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మరణించాడు. అయితే మృతుడి తల మీద బలమైన గాయాలు ఉండటం, వాహనం ఢీకొన్న ఆనవాళ్లు లేకపోవడంతో మృతుడు తల్లి లక్ష్మి తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారణ చేపట్టి భార్య భారతిని తనదైన స్టైల్లో విచారించడంతో అన్ని విషయాలు బయటకొచ్చాయి. తండ్రి పేరు రామకృష్ణయ్య, ఇతను కూడా R&R కాలనే. ఇతని మృతుని యొక్క భార్యకు A4 కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందిన వాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3 A4 మృతుడు యొక్క భార్య అండ్ మృతుడు భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయనను చంపితే నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒక అతన్ని చంపితే డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే చంపడంతో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుపారికి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంక్ లో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అని అంటే LIC అతన్ని చంపి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1 కు A2 కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి LIC ఇతని మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా LIC కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు
నార్మల్ డెత్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో గాని సరౌండింగ్స్ లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఇన్సూరెన్స్ కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్తను చంపడం ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరు A3 A4 హ్యాపీగా ఉండొచ్చు. పైగా మృతుల్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడం తోటి 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసిన లక్ష్యటి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య, ఇతను కూడా R&R